మూవీ స్టార్ట్ అవగానే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన రోహిత్ ని చూపిస్తారు. అయితే రోహిత్ ఒక రోజు పెద్ద బిల్డింగ్ పైకి ఎక్కి కిందికి దూకి సూసైడ్ చేసుకోవాలి అనుకోగా అదే టైంకి రోహిత్ ఫోన్ కి తన బాస్ ఫోన్ చేయగా అది చూసిన రోహిత్ కోపంలో తన ఫోన్ ఇంకా బ్రాస్లెట్ కిందికి విసిరేస్తాడు. తర్వాత అలా రోహిత్ కిందికి దూకి చనిపోవాలి అని చూడగా అప్పుడే అక్కడే ఉన్న క్రాంతి అనే వ్యక్తి రోహిత్ తో ఒక గంట ముందే సేమ్ నీలాగే అదే ప్లేస్ నుండి ఒక వ్యక్తి కిందికి దూకేశాడు. తను ఇప్పుడు అపోలో హాస్పిటల్లో బ్రతకలేక చావుతో పోరాడుతున్నాడు. ఆ పరిస్థితి కంటే డిప్రెషన్తో బ్రతకడం ఈజీ కదా అనగా దానికి రోహిత్ డిప్రెషన్ వల్ల చనిపోవడానికి నేనేం టీనేజర్ని కాదు, అయినా నా గురించి నీకేం తెలుసుని మాట్లాడుతున్నావు అంటాడు. దానికి క్రాంతి మరి ఇలా చావటం వల్ల ఉపయోగం లేదు, చనిపోవడానికి ముందు అసలు నువ్వు దేనికోసం చనిపోవాలి అనుకుంటున్నావో రీజన్ తెలియాలి కదా, నాతో పాటు నా ఇంటికి రాని అక్కడ నుండి తనని తీసుకుని వెళ్ళే నువ్వు చనిపోవడానికి ముందు అసలు నువ్వు సూసైడ్ చేసుకుని చనిపోవాలి అనుకోవడానికి రీజన్ ఏంటి, నీ లైఫ్లో ఏం జరిగిందో నాకు చెప్పు, నీ స్టోరీ విన్న తర్వాత నువ్వు చేస్తుంది కరెక్టా కాదో చెప్తాను అనడంతో అది విన్న రోహిత్ తన స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఇక్కడే స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. సీన్ కట్ చేస్తే రోహిత్ పుట్టగానే తన ఫాదర్ కొంచెం కూడా హ్యాపీగా ఉండడు. ఎందుకంటే డెలివరీ తర్వాత డాక్టర్ వచ్చి రోహిత్ ఫాదర్ తో డెలివరీ టైంలో బేబీ లెఫ్ట్ హ్యాండ్ స్ట్రక్ అయ్యే డెలివరీలో ఇబ్బంది ఏర్పడటం వల్ల మీ భార్య టెన్షన్ పడి హై బీపీ వల్ల చనిపోయింది, బేబీని కాపాడాం కానీ తల్లి చనిపోయిందని చెప్తాడు. కాబట్టి అలా రోహిత్ లెఫ్ట్ హ్యాండ్ వల్ల తను పుట్టగానే తన అమ్మ చనిపోతుంది. ఇంకా రోహిత్ కూడా ఒక లెఫ్ట్ హ్యాండర్ అవ్వటం వల్ల జీవితం మొత్తం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉంటాడు. స్కూల్ టైంలో కూడా తను లెఫ్ట్ హ్యాండర్ అవ్వటం వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాడు. ఇంకా మొత్తానికి అలా రోహిత్ బాగా చదువుకుని చివరికి ఒక ఐటీ కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటాడు. ఇలా ఉండగా ఒక హాలిడే రోజు రోహిత్ తన ఫ్రెండ్స్ తో కలిసి గ్రౌండ్ కి వెళ్లి క్రికెట్ ఆడుతూ ఉండగా బాల్ తన లెఫ్ట్ హ్యాండ్ కి బలంగా తగలడంతో చేయికి గాయమయ్యే బ్యాండేజ్ వేసుకుని అక్కడ నుండి రూమ్ కి వచ్చేస్తాడు. ఇంకా అదే రోజు సాయంత్రం రోహిత్ తన గర్ల్ ఫ్రెండ్ పూజాని కలవడానికి పూజ ఉండే అపార్ట్మెంట్ దగ్గరికి బయలుదేరతాడు. నిజానికి పూజ రోహిత్ ని ఇష్టపడుతూ ఈ రోజు తన ప్రేమ విషయం చెప్పాలి అనుకుంటూ ఉంటుంది. పూజ రోహిత్ కి ఫోన్ చేసి తనతో నువ్వు అపార్ట్మెంట్ లో సెక్యూరిటీ గార్డ్ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లో పడకుండా జాగ్రత్తగా నా ఫ్లాట్ కి రా, వాడు చూస్తే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఉంటుంది. దాంతో రోహిత్ అలా 9th floor లోనే పూజ ఉండే 907 ఫ్లాట్ దగ్గరికి వచ్చి రోహిత్ లెఫ్ట్ హ్యాండెడ్ కాబట్టి మిస్టేకన్ లో 907 కి బదులు 906 డోర్ బెల్ కొడతాడు. కానీ వెంటనే రియలైజ్ అయ్యే 907 డోర్ బెల్ కొట్టగానే పూజ డోర్ ఓపెన్ చేసి రోహిత్ ని లోపలికి తీసుకుని వెళ్తుంది. అలా రోహిత్ రూమ్ లోకి వెళ్లి పూజకి తన ఫోన్ ఛార్జింగ్ పెట్టమని ఇస్తాడు. అలా ఇద్దరు మాట్లాడుకుంటారు. పూజ రోహిత్ కి ఒక వైన్ బాటిల్ ఇస్తుంది. ఇదిలా ఉంటే మరో పక్క ఆ అపార్ట్మెంట్ లోని ఫ్లాట్స్ వాడికే మిల్క్ సప్లై చేసే వ్యక్తి ప్రతి ఫ్లాట్ దగ్గరికి వెళ్లి మిల్క్ బాటిల్స్ ఇచ్చేటప్పుడు 907 ఫ్లాట్ దగ్గర నిలబడిన రోహిత్ ని చూసి అడక్క రోహిత్ నిజం చెప్తే పూజకి ప్రాబ్లం అవుతుందని, సారీ నేను 807 ఫ్లాట్ అనుకుని ఇక్కడికి వచ్చాను అని చెప్పి ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో పూజ రోహిత్ కోసం ప్రత్యేకంగా తీసుకున్న గిఫ్ట్ బాక్స్ ఇవ్వగా రోహిత్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకప్పుడే రోహిత్ వైన్ బాటిల్ తీసుకుని ఆ ఫ్లాట్ బాల్కనీలోకి వెళ్లి బాటిల్ ఓపెన్ చేయబోగా అది చేయి జాడి కింద పడి పగిలిపోతుంది. అది చూసిన పూజ అది క్లీన్ చేయమని మోప్ ఇవ్వగా రోహిత్ క్లీన్ చేస్తూ ఉంటాడు. పూజ అలా క్లీన్ చేస్తూ ఉన్న రోహిత్ వైపే చూస్తూ ఉండగా అప్పుడే పూజ రోహిత్ కి తనంటే ఇష్టమని చెప్పి రోహిత్ ని కిస్ చేయబోగా అదే టైంకే రోహిత్ వెనక ఏదో ఆకారం చూసిన పూజ ఫుల్ గా భయపడిపోయి వెనక్కి జరగ్గా కాలు జారి బాల్కనీ నుండి కింద పడబోయే ఐరన్ గ్రిల్ పట్టుకుని వేలాడుతుంది. అది చూసిన రోహిత్ కూడా షాక్ అయ్యే పూజని పైకి లాగి కాపాడాలని యాజ్ యూజువల్ గా ముందు తన లెఫ్ట్ హ్యాండ్ తో పూజ చేయి పట్టుకుని పైకి లాగడానికి ట్రై చేస్తాడు. అయితే అప్పటికే చేతికి బాల్ తగిలి గాయమై ఉండటం వల్ల రోహిత్ తన లెఫ్ట్ హ్యాండ్ తో పూజ బరువుని క్యారీ చేయలేక ఎక్కువ నొప్పి వేయడంతో నొప్పి భరించలేక పూజ చేయి వదిలేయడంతో పూజ కింద పడి చనిపోతుంది. అది చూసిన రోహిత్ కూడా చాలా ఎమోషనల్ అవుతాడు. తన లెఫ్ట్ హ్యాండ్ వల్ల ఇలా జరిగిందని రైట్ హ్యాండ్ యూజ్ చేసి ఉంటే పూజని కాపాడి ఉండేవాడిని అనుకుంటాడు. అయితే పక్క ఫ్లాట్ 906 బాల్కనీలో ఉన్న ఒక అమ్మాయి అదంతా చూసేస్తుంది. అది గమనించిన రోహిత్ మరింత భయపడిపోయే రూమ్ లోకి వెళ్లి తన బ్యాగ్ తీసుకుని బాల్కనీ ద్వారానే 906 ఫ్లాట్ లోకి వెళ్తాడు. నిజానికి పూజ పక్క బాల్కనీలో ఉన్న అదే అమ్మాయినే చూసి దయ్యమని భయపడి ఉంటుంది. సీన్ కట్ చేస్తే అలా రోహిత్ 906 ఫ్లాట్ లోకి వెళ్లి పూజని తను చంపలేరు అని జరిగింది ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటాడు. కానీ ఆ అమ్మాయి అప్పటికే ఫుల్ గా భయపడిపోతూ బ్యాట్ తో రోహిత్ పై అటాక్ చేస్తూ నువ్వు ఒక అమ్మాయిని బాల్కనీ నుండి తోసి చంపడం నేను చూశాను అంటుంది. దానికి రోహిత్ తను నేను చంపలేరు అని జరిగింది చెప్పి అది చూసి నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు, పోలీసులు వస్తే వారికి నిజం చెప్తాను అంటాడు. అయితే పోలీసుల పేరు వినగానే రాధిక కొంచెం టెన్షన్ పడి పోలీసులు వస్తే ఈ కేసులో తనని కూడా ఇరికిస్తారేమో అని అందుకే
అందుకే రోహిత్ని వెంటనే ఆ రూమ్ నుండి బయటికి వెళ్ళిపోమని చెప్తుంది. వెళ్ళి డోర్స్ ఓపెన్ చేయాలి అని చూస్తుంది. కానీ ఆ డోర్స్ బయట నుండి లాక్ చేసినట్లు అర్థమయ్యి రోహిత్కి రాధిక మీద కొంచెం డౌట్ వస్తుంది. ఇది ఒకవేళ రాధిక ఫ్లాట్ అయితే తన ఫ్లాట్ డోర్స్ తను ఎందుకు ఓపెన్ చేయలేకపోతుంది అని. అందుకే క్లారిటీ కోసం రాధికతో ఒక గ్లాస్ వాటర్ ఇవ్వండి, తాగి వెళ్ళిపోతా అంటాడు. అది విన్న రాధిక వాటర్ తీసుకోవడానికి కిచెన్ లోకి వెళ్తుంది. కానీ అక్కడ వాటర్ లేక తికమక పడ్డం రోహిత్ గమనించే ఈ ఫ్లాట్ రాధికది కాదు అని, తను కూడా దొంగతనంగా ఈ ఫ్లాట్ లోకి వచ్చిందని అర్థమయ్యే అదే విషయం గురించి తనని అడిగి నిజం చెప్పమనగా దానికి రాధిక ఇప్పటికే నేను కొన్ని టెన్షన్స్ లో ఉన్నాను, నా గురించి నువ్వు తెలుసుకోకపోవడం నీకే మంచిది అంటుంది. ఇదిలా ఉంటే మరో పక్క పూజ 9th ఫ్లోర్లోనే తన ఫ్లాట్ నుండి కింద పడింది అని పోలీసులకి తెలియడంతో పోలీసులు వెంటనే అపార్ట్మెంట్ దగ్గరికి చేరుకుంటారు. ఇన్స్పెక్టర్ జై ఈ కేసు గురించి తెలిసి తన ఫ్యామిలీ ఫంక్షన్ నుండి మధ్యలోనే వచ్చేసి ఉంటాడు. అందుకే త్వరగా కేసు డీటెయిల్స్ తెలుసుకుని మళ్ళీ ఫంక్షన్ కి వెళ్లిపోవాలి అనుకుంటాడు. మరో పక్క పోలీస్ జిప్ సైరన్ సౌండ్ విన్న రోహిత్ పైనుండి పోలీసులను చూసి పోలీసులకి అసలు నిజం చెప్పాలని ఫిక్స్ అయ్యి రూమ్ నుండి బయటికి వెళ్ళాలి అనుకుంటాడు. కానీ ధైర్యం సరిపోక మళ్ళీ ఫ్లాట్ లోకి వచ్చేస్తాడు. మరో పక్క ఇన్స్పెక్టర్ జై అక్కడి సెక్యూరిటీ గార్డ్ అండ్ మిల్క్ మ్యాన్ లని అడిగి డీటెయిల్స్ తెలుసుకోగా అక్కడి వారందరూ కూడా పూజ సూసైడ్ చేసుకుందేమో అనుకుంటూ ఉంటారు. కానీ ఇన్స్పెక్టర్ జైకి మాత్రం పూజ ఇన్సిడెంట్ లో డౌట్ గా ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో రోహిత్ రాధికతో నేను పోలీసులు వెళ్ళిపోయేదాకా ఇక్కడే ఉంటాను, నా గురించి ఎవరికి చెప్పకు అనగా దానికి రాధిక కూడా ఓకే అని చెప్తుంది. అప్పుడే రాధిక రోహిత్ నే తన ఫోన్ ఇవ్వమని అర్జెంట్ గా ఒక ఫోన్ చేసుకోవాలని అడుగుతుంది. నిజానికి రాధిక తన ఫోన్ క్యాబ్ లోనే మడిసిపోయి వచ్చి ఉంటుంది. ఇంకా రోహిత్ కి తన ఫోన్ ఛార్జీ పెట్టమని పూజకి ఇచ్చిన విషయం గుర్తొచ్చి, అంటే తన ఫోన్ పూజా ఫ్లాట్ లోనే ఉంది అని, తన ఫోన్ పోలీసులు చూస్తే తను కూడా దొరికిపోతానని వెంటనే మళ్ళీ బాల్కనీ ద్వారా పూజా ఫ్లాట్ లోకి వెళ్లే తన ఫోను అలాగే పూజా ఫోన్ తీసుకుని రాధిక దగ్గరికి వస్తాడు. ఇంకా ఇన్స్పెక్టర్ జై తన టీంతో పూజా ఫ్లాట్ దగ్గరికి వచ్చి డోర్స్ పగలగొట్టి లోపలికి వెళ్తాడు. అప్పుడే ఇన్స్పెక్టర్ జైకి పూజా పేరెంట్స్ ఒక అర్జెంట్ వర్క్ మీద అమెరికాకి వెళ్లారని తెలిసి పూజాకి జరిగిన ఇన్సిడెంట్ గురించి వారికి ఇన్ఫార్మ్ చేస్తారు. మరో పక్క రోహిత్ రాధికకి ఫోన్ ఇవ్వబోగా అదే టైంకే రోహిత్ కి తన ఫ్రెండ్ ఫోన్ చేసి పూజాని హాస్పిటల్లో అడ్మిట్ చేశారని అంతా చెప్పి తను ఇంకా చనిపోలేదు, నువ్వేం టెన్షన్ పడకు అని చెప్తాడు. అది విన్న రోహిత్ అమ్మయ్య అనుకుని పూజ బ్రతికే ఉంది కాబట్టి జరిగింది పోలీసులకి తనే చెప్తుంది, ప్రాబ్లం సాల్వ్ అని ఆ ఫ్లాట్ నుండి బయటికి వెళ్ళబోగా రాధిక తనతో నువ్వు బయటికి వెళ్ళక నా గురించి ఎవరికి చెప్పకు అనగా దానికి రోహిత్ ఎందుకు చెప్పకూడదు, అసలు నిన్ను చూసే పూజ భయపడే ఇదంతా జరిగే నేను ఈ సిచ్యుయేషన్ లో ఉన్నా అంటాడు. అదే టైంకే రోహిత్ కి మళ్ళీ తన ఫ్రెండ్ ఫోన్ చేసి పూజ కోలుకోలేక ఇప్పుడే చనిపోయిందని చెప్పడంతో అది విన్న రోహిత్ షాక్ అయ్యి రాధికతో నిన్ను ఈ సిచ్యుయేషన్ లో వదిలి ఎక్కడికి వెళ్తాను అంటాడు. ఎందుకంటే ఈ కేసులో తను కూడా ఇరుక్కుంటాను అని. అప్పుడే రోహిత్ కి తన ఫాదర్ వీడియో కాల్ చేయగా రోహిత్ పక్క రూమ్ లోకి వెళ్లి మాట్లాడుతూ అక్కడే రోహిత్ ఒక ఫోటో చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే ఆ ఫోటోలో ఆ ఫ్లాట్ ఓనర్ తో పాటు రాధిక కూడా ఉంటుంది. అంటే ఈ ఫ్లాట్ రాధికాదే అని అర్థమయ్యే మరి ఈ ఫ్లాట్ తనది కానట్లు ఎందుకు బిహేవ్ చేస్తుందో అర్థం కాక రాధికకి అదే ఫోటో చూపించి అదే విషయం గురించి అడగ్గా దానికి రాధిక అది ఒక పెద్ద స్టోరీ, తర్వాత నిదానంగా నీకు చెప్తానులే అంటుంది. మరో పక్క ఇన్స్పెక్టర్ సెక్యూరిటీ గార్డ్ అండ్ పాల వ్యక్తిని క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటాడు. అదే టైంకే రాధిక ఉన్న ఫ్లాట్ ఓనర్ ప్రణీత్ ఆఫీస్ నుండి తన ఫ్లాట్ కు వచ్చి లోపలికి వెళ్తాడు. దాంతో అది గమనించిన రోహిత్ అండ్ రాధిక తనకి కనబడకుండా దాక్కుంటారు. అప్పుడే ప్రణీత్ సమీక్ష అని పిలుస్తూ ఫ్లాట్ మొత్తం తిరిగి చూస్తాడు. నిజానికే ప్రణీత్ తన గర్ల్ ఫ్రెండ్ సమీక్షతో పాటు ఆ ఫ్లాట్ లో ఉంటాడు. ఇంకా ఫ్లాట్ లో సమీక్ష కనిపించకపోవడంతో ప్రణీత్ బయటకు వచ్చి అక్కడి సెక్యూరిటీ గార్డ్ ని అడగ్గా దానికి సెక్యూరిటీ గార్డ్ పూజ చనిపోయిందని జరిగిందంతా చెప్పి సమీక్షని ఇప్పుడు తను చూడలేదు అని, ఇన్స్పెక్టర్ గారు మీ దగ్గర స్టేట్మెంట్ తీసుకోవాలంట అని చెప్పడంతో ప్రణీత్ వెళ్లి ఇన్స్పెక్టర్ ని కలుస్తాడు. ఇన్స్పెక్టర్ ప్రణీత్ ని తన గురించి అడగ్గా దానికి ప్రణీత్ నా ఫ్లాట్ లో నేను సమీక్షతో పాటు ఉంటాను, ఈ రోజు సాయంత్రం నేను సమీక్ష తన బ్రదర్ ఇన్ లాని కలవడానికి వెళ్లాల్సి ఉందే, సెక్యూరిటీ గార్డ్ కూడా సమీక్షని ఆఫ్టర్నూన్ చూశానని చెప్పాడు. ఇంకా పూజ మంచి అమ్మాయి అని అందరితో మంచిగా మాట్లాడుతూ ఉండేదని, అంతకు మించి తన గురించి నాకేం తెలియదు, తను చనిపోయిన టైంలో నేను ఆఫీస్లో ఉన్నానని చెప్తాడు. మరో పక్క రాధిక రోహిత్ తో ప్రణీత్ ఎప్పుడైనా రూమ్ లోకి రావచ్చు, అందుకే నువ్వు వెంటనే బెడ్రూమ్ లోకి వెళ్లి కనబడకుండా దాక్కో అని చెప్తుంది. దాంతో రోహిత్ బెడ్రూమ్ లోకి వెళ్తే ప్రణీత్ అండ్ రాధిక కలిసి దిగిన ఫోటోనే చూస్తూ ఇది ఇక్కడ ఎందుకు ఉంది, అలాంటప్పుడు రాధిక ప్రణీత్ కి కనబడకుండా ఎందుకు దాక్కుంటుంది, అసలు ఈ సమీక్ష ఎవరు ఏమైందని ఆలోచిస్తూ అలా బెడ్ కింద దాక్కోవాలి అని చూడగా ఇక్కడే పోయే ట్విస్ట్ ఏంటంటే రోహిత్ బెడ్ కింద ఒక అమ్మాయి శవాన్ని చూసి ఫుల్గా భయపడిపోయి మైండ్ బ్లాక్ అయ్యి షాక్ లో ఉండిపోతాడు. ఎందుకంటే ఆ చనిపోయిన అమ్మాయి చూడ్డానికే సేమ్ రాధికలానే ఉంటుంది. దాంతో రోహిత్ కి అంటే ఒకవేళ తన ఇప్పుడు దాకా మాట్లాడింది దెయ్యంతోనే అనే కన్ఫ్యూజన్ లో ఉండిపోతాడు. ఇంకప్పుడే అదే రూమ్ లోకి వచ్చిన రాధిక కూడా ఆ అమ్మాయి డెడ్ బాడీని చూసి
ఫుల్గా ఎమోషనల్ అవుతుంది. ఇక్కడే రివ్లే ట్విస్ట్ ఏంటంటే రాధిక రోహిత్తో నేను సమీక్ష కమల పిల్లలమనే, అయితే సమీక్ష నేను ఎక్కువగా మాట్లాడుకునే వాళ్ళం కాదు. అయితే ఈరోజు సమీక్ష రూమ్మేట్ నాకు ఫోన్ చేసి సమీక్ష 2 రోజులుగా రూమ్కి రాలేదని చెప్పింది. అందుకే సమీక్షని వెతుక్కుంటూ ప్రణీత్ రూమ్కి వచ్చాను. అయితే అప్పుడే ఎవరో డోర్ బెల్ కొట్టడంతో నేను బాల్కనీలోకి వెళ్ళి దాక్కున్నాను. అప్పుడే పూజ బాల్కనీ నుండి కింద పడి చనిపోవడం చూశాను. ఇంకా సమీక్ష బాయ్ ఫ్రెండ్ ప్రణీత్. అయితే ప్రణీత్ ఎప్పుడు తనని టార్చర్ చేస్తూ కొడుతూ ఉండేవాడు. పక్కాగా ప్రణీతే సమీక్షని చంపి ఉంటాడు, తనని వదిలిపెట్టాను అంటుంది. ఇంకప్పుడే రాధిక సమీక్ష ఫోన్ని తన ఫేస్ లాక్ ద్వారా ఓపెన్ చేసి చెక్ చేయగా సమీక్ష రాధిక ఫోన్కి ఒక వాయిస్ మెసేజ్ పంపి ఉండడం చూస్తారు. అందులో సమీక్ష అక్క ప్రణీత్ నన్ను చంపేస్తాడు, నువ్వు నన్ను ఎలాగైనా కాపాడు అని ఉంటుంది. నిజానికి రాధిక తన ఫోన్ని క్యాబ్లో మర్చిపోయి ఉంటుంది. అందుకే ఆ మెసేజ్ని చూసి ఉండదు. రాధిక సమీక్షని తలుచుకుని ఎమోషనల్ అవ్వగా రోహిత్ తనని ఓదారుస్తాడు. అప్పుడే రోహిత్ తనతో ప్రణీత్ వస్తాడు, దాక్కుందాం పద అనగా దానికి రాధిక దాక్కుంటే ప్రణీత్ ఎలాగైనా మనల్ని చూస్తాడో, నేను చెప్పింది చెయ్యి అంటుంది. అప్పుడే ప్రణీత్ ఫ్లాట్లోకి రాగా రాధిక ప్రణీత్ ముందుకి వెళ్ళగా తను రాధికని గుర్తుపడతాడు. రాధిక రోహిత్ని రాఘవని ప్రణీత్కి పరిచయం చేస్తుంది. అప్పుడే ప్రణీత్ రాధికతో అసలు సమీక్ష ఎక్కడికి వెళ్ళింది, తనకి కాల్ చేసిన రెస్పాన్స్ లేదని అడగ్గా దానికి రాధిక నేను సమీక్షతో మాట్లాడినప్పుడు తను నాతో ఫ్లాట్ డోర్ ఓపెన్లోనే ఉంది రా అని చెప్పిందే. ఇంక తర్వాత నా ఫోన్ని క్యాబ్లో మర్చిపోయి వచ్చాను, నేను మళ్ళీ తనకి కాల్ చేయలేదు, రాఘవ ఫోన్తో ట్రై చేశాను అనగా అది విన్న ప్రణీత్ వెంటనే మళ్ళీ సమీక్ష ఫోన్కి కాల్ చేయగా సమీక్ష ఫోన్ రోహిత్ దగ్గర ఉండడంతో రింగ్ అవుతుంది. సమీక్ష ఫోన్ రోహిత్ దగ్గర చూసిన ప్రణీత్కి డౌట్ వచ్చే రాధికపై సీరియస్ అయి తనపై అటాక్ చేయబోతాడు. అది చూసిన రోహిత్ తనని ఆపబోతాడు. అయితే ఇదే ప్రాసెస్లో రాధిక ప్రణీత్ నుండి తమని కాపాడుకోవాలని ప్రణీత్ని కత్తితో పొడిచి చంపేస్తుంది. అది చూసిన రోహిత్ మైండ్ బ్లాక్ అవుతుంది. అది చూసిన రోహిత్ పూజ విషయంలో జరిగింది యాక్సిడెంట్ కానీ ఇప్పుడు జరిగింది మర్డర్ అనే, ఒకే రాత్రిలో ముగ్గురి చావులు చూడాల్సి వచ్చిందని ఫుల్గా భయపడిపోయి వాష్రూమ్లోకి వెళ్లి తన ఫేస్ పై ఉన్న రక్త మరకలు కడుక్కుంటాడు. ఇంకా వెంటనే ప్రణీత్ టీషర్ట్ వేసుకుని రాధిక దగ్గరికి వెళ్లి అయ్యిందేదో అయ్యింది, నేను పోలీసుల దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్తాను, నువ్వు ప్రణీత్ని చంపేశావు అంటాడు. అది విన్న రాధిక ఫుల్గా ఎమోషనల్ అయ్యే ఇది నేను కావాలని చేయలేదు, ప్రణీత్ నాపై అటాక్ చేశాడు, నన్ను నేను కాపాడుకునే ప్రయత్నంలో ఇలా జరిగిపోయింది, తనని నేను కావాలని చంపలేదు, ప్లీజ్ అర్థం చేసుకో అని రోహిత్కి నచ్చ చెప్పడంతో రాధిక మాటలు విన్న రోహిత్ కూడా తనకి హెల్ప్ చేయాలని ఫిక్స్ అయ్యి నువ్వేం భయపడకు నేను పోలీసుల దగ్గరికి వెళ్ళను అంటాడు. అదే టైంకే రోహిత్కి తన ఫ్రెండ్ శ్రద్ధ ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావని అడగ్గా దానికి రోహిత్ నేను పూజ అపార్ట్మెంట్కే 10 నిమిషాల్లో చేరుకుంటాను అంటాడు. దానికి శ్రద్ధ నేను కూడా అక్కడికి వస్తున్నానని చెప్తుంది. నిజానికి ఇన్స్పెక్టర్ పూజ ఫ్రెండ్స్ అయిన రోహిత్ అంటే శ్రద్ధల స్టేట్మెంట్ తీసుకోవడానికి వారిని అక్కడికి రమ్మని చెప్పి ఉంటాడు. అప్పుడే రోహిత్ రాధికతో నేను పూజ కేసు విషయంలో స్టేట్మెంట్ ఇవ్వడానికి పోలీసుల దగ్గరికి వెళ్తున్నా, నీ గురించి చెప్పను భయపడకు, నేను మళ్ళీ వస్తాను, అంతలోగా ప్రణీత్ డెడ్ బాడీని ఎవరికి కనపడకుండా దాచిపెట్టు, ఈ రక్త మార్కులన్నీ క్లీన్ చేయమని చెప్పి రోహిత్ అపార్ట్మెంట్ వెనక వైపు నుండి కొంత దూరం వెళ్ళి అక్కడి నుండి మళ్ళీ ఆటోలో పూజ అపార్ట్మెంట్ దగ్గరికి చేరుకుని అలాగే అక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్న శ్రద్ధని కలిసి అలా ఇద్దరు కలిసి వెళ్లి ఇన్స్పెక్టర్ని కలుస్తారు. అయితే అప్పుడే రోహిత్ అక్కడే టేబుల్ పై పూజ తన కోసమని ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ బాక్స్ ఉండడం చూస్తాడు. నిజానికి పూజ స్పెషల్గా లెఫ్ట్ హ్యాండర్స్ కోసం లెఫ్ట్ హ్యాండర్స్ స్టోర్ నుండి వాటి రోహిత్ కోసం పూజ కొని ఉంటుంది. ఇంకా గిఫ్ట్ బాక్స్ చూసిన శ్రద్ధకి కూడా అది లెఫ్ట్ హ్యాండర్స్ కోసం ఉన్న షాప్ నుండి కొన్నట్టు అర్థమయ్యే, అలాగే శ్రద్ధ ఆఫీసర్కే రోహిత్ కూడా లెఫ్ట్ హ్యాండర్ అని చెప్తుంది. ఇంకా ఇన్స్పెక్టర్ శ్రద్ధ అండ్ రోహిత్ ని పూజ గురించి కొన్ని క్వశ్చన్స్ అడిగే రోహిత్ ని అక్కడి రిజిస్టర్ లో సంతకం చేసి వెళ్ళమని చెప్తాడు. దాంతో రోహిత్ రిజిస్టర్ లో రైట్ హ్యాండ్ తో సంతకం పెడతాడు. అది చూసిన ఇన్స్పెక్టర్ నువ్వు లెఫ్ట్ హ్యాండర్ అని శ్రద్ధ చెప్పింది అనగా లేదు సార్ నేను రైట్ హ్యాండ్తోనే సంతకం చేస్తాను అని చెప్పి అలా రోహిత్ అండ్ శ్రద్ధ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా అపార్ట్మెంట్ బయటికి వచ్చాక రోహిత్ శ్రద్ధని కారు ఎక్కించాక నుండి పంపే తను మళ్ళీ అపార్ట్మెంట్ వెనక నుండి ఎవరు చూడకుండా ఫ్లాట్ లోకి వెళ్లి రాధికని కలుస్తాడు. ఇంకా రాధిక అప్పటికే బ్లడ్ మార్క్స్ లేకుండా క్లీన్ చేసి ఉంటుంది కానీ ప్రణీత్ డెడ్ బాడీ ఇంకా అక్కడే ఉంటుంది. దాంతో రోహిత్ అండ్ రాధిక కలిసి ప్రణీత్ డెడ్ బాడీని అక్కడే ఉన్నవుగా కబోర్డ్ లో దాస్తారు. ఇదిలా ఉంటే మరో పక్క రోహిత్ సంతకం చేసిన రిజిస్టర్ బుక్ అండ్ పెన్నుకి రక్తం మరకలు ఉండడం ఇన్స్పెక్టర్ గమనిస్తాడు. ఇంకప్పుడే క్యాబ్ వ్యక్తి మర్చిపోయిన రాధిక ఫోన్ ఇవ్వడానికి రాగా అది ఇన్స్పెక్టర్ ఇప్పించుకుని రాధికకి ఇవ్వడానికి లిఫ్ట్ లో 9th ఫ్లోర్ కి వెళ్తుండగా 9th ఫ్లోర్ బటన్ మీద కూడా రక్తం మరకలు ఇన్స్పెక్టర్ గమనిస్తాడు. నిజానికి రోహిత్ లిఫ్ట్ లో వెళ్లేటప్పుడు తన చేతి రక్తం మరకలు అయ్యి ఉంటాయి. ఇంకా అలా ఇన్స్పెక్టర్ రాధిక ఫ్లాట్ కి వచ్చి క్యాబ్ డ్రైవర్ ఇచ్చిన తన ఫోన్ ఇవ్వగా రాధిక చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా రోహిత్ మరో రూమ్ లో తాక్కుని అంతా వింటూ ఉంటాడు. ఇన్స్పెక్టర్ తాగడానికి వాటర్ అడగ్గా రాధిక కిచెన్ లోకి వెళ్లి వాటర్ తేబోతూ కబోర్డ్ నుండి బయటికి కనిపిస్తున్న ప్రణీత్ చెయ్యిని చూసి అది ఇన్స్పెక్టర్ ఎక్కడ చూసేస్తాడు
చేస్తారని ఫుల్గా భయపడిపోతుంది. రోహిత్కి అదే విషయం చెప్పి చెయ్యి లోపలికి పెట్టమనగా రోహిత్ ఎంత ట్రై చేసినా సరే చెయ్యి లోపలికి వెళ్ళదు. దాంతో రాధిక రోహిత్తో ఆ చెయ్యిని కత్తితో కట్ చెయ్యి అని చెప్తుంది. అలా రోహిత్ చెయ్యి కట్ చేయబోగా అదే టైంకి ఇన్స్పెక్టర్ అటువైపుగా వస్తాడు. అది గమనించిన రాధిక అండ్ రోహిత్ ఫుల్గా భయపడిపోయే రాధిక వెంటనే చాటుగా ఉంది ఇన్స్పెక్టర్ కళ్ళలో కారం కొట్టి ఇన్స్పెక్టర్ని గట్టిగా పట్టుకుని కాళ్ళు చేతులు కట్టేసి చైర్లో కూర్చోబెడతారు. ఇన్స్పెక్టర్ వారిని చూసి మర్యాదగా నన్ను వదిలేయండి, నేను కూడా మీకు హెల్ప్ చేస్తా అంటాడు. అప్పుడే ఇన్స్పెక్టర్ తనకి దాహంగా ఉంది అని చెప్పడంతో రాధిక రోహిత్కి వాటర్ బాటిల్ ఇవ్వగా రోహిత్ ఇన్స్పెక్టర్కి వాటర్ తాగిస్తాడు. ఇంకా అలా కొంచెం కూల్ అయిన ఇన్స్పెక్టర్ అక్కడే కబోర్డు నుండి కనిపిస్తున్న చెయ్యిని చూసి అసలు ఆ కబోర్డులో ఏముందని అడగ్గా అది విన్న రోహిత్ కబోర్డు ఓపెన్ చేసి ప్రణీత్ డెడ్ బాడీని ఇన్స్పెక్టర్కి చూపిస్తాడు. డెడ్ బాడీని చూసిన ఇన్స్పెక్టర్ కొంచెం షాక్ అయ్యి ఏం జరిగిందని అడగ్గా దానికి రోహిత్ ఇతని చావుకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్తాడు. అది విన్న ఇన్స్పెక్టర్ సరే నన్ను వదిలేయండి, మీరు ఈ ప్రాబ్లం నుండి బయటపడటానికి మీకు నేను హెల్ప్ చేస్తా అంటాడు. అది విన్న రాధిక అండ్ రోహిత్కే ఇన్స్పెక్టర్ మాటలు నమ్మాలా వద్దా అని ఇద్దరికి ఏమీ అర్థం కాదు. దాంతో అలా ఇద్దరు పక్క రూంలోకి వెళ్ళి ఇన్స్పెక్టర్ మనకి హెల్ప్ చేస్తే మనం ఈ ప్రాబ్లం నుండి బయటపడొచ్చు, కానీ ఇన్స్పెక్టర్ మనకి నిజంగా హెల్ప్ చేస్తాడు అని అనిపించడం లేదు అని అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకప్పుడే తన కట్టు విడిపించుకున్న ఇన్స్పెక్టర్ అక్కడికి వచ్చి వారికి గన్ గుడిపెట్టడంతో ఇద్దరు షాక్ అవ్వగా ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే వెంటనే ఇన్స్పెక్టర్ స్లో కోల్పోయి బెడ్పై పడిపోతాడు. అది చూసిన రోహిత్ ఫుల్గా టెన్షన్ పడగా రాధిక మాత్రం నవ్వుతూ రోహిత్తో నువ్వు తనకి బాటిల్లోని వాటర్ తాగించావు కదా, నిజానికి అందులో నేను స్లీపింగ్ టాబ్లెట్స్ కలిపాను అంటుంది. అది విన్న రోహిత్ అనే నిజాలు పోలీసులకి చెప్పాలి అనుకుంటాడు. కానీ రాధిక మాత్రం తనతో రేపు ఉదయం మనమిద్దరం ఎవరికంటా పడకుండా ఇక నుంచి వెళ్ళిపోదాం, తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దామని చెప్పి నచ్చజెప్పి ఈ రాత్రికి ఎంజాయ్ చేద్దామని ఇద్దరు డ్రింక్ చేస్తూ డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ అలా ఇద్దరు మరింత క్లోజ్ అవుతారు. అయితే ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే వారిద్దరిని ఎవరో చాటుగా ఉండి గమనిస్తున్నట్లు చూపిస్తారు. ఎవరు అనేది స్టోరీ ముందుకు వెళ్లే కొద్దీ తెలుస్తుంది. ఇంకా అప్పుడే కొన్ని విచిత్రమైన సౌండ్స్ విన్న రోహిత్ బయటికి వెళ్లి చూడగా మెయిన్ డోర్ ఓపెన్ చేసి ఉంటుంది. అక్కడే తనకి ఒక బ్రాస్లెట్ కూడా కనిపిస్తుంది. దాన్ని తీసుకున్న రోహిత్ మందుమతలో ఏం పట్టించుకోకుండా డోర్స్ క్లోజ్ చేసి వెళ్లి పడుకుంటాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం ఇన్స్పెక్టర్ కి స్లో వచ్చి రాధిక అండ్ రోహిత్ ని అరెస్ట్ చేయగా రోహిత్ ఇన్స్పెక్టర్ తో ప్లీజ్ సార్ ఈ హత్య చేసింది నేను కాదు, తనే ఒక సైకో, తనని అరెస్ట్ చేయండి, నన్ను వదిలేయండి అని రిక్వెస్ట్ చేస్తాడు. ఇంకా తనని సైకో అనడంతో రాధికకి కోపం వచ్చి అదే కత్తితో రోహిత్ కడుపులో పొడుస్తుంది. దాంతో రోహిత్ భయపడి గట్టిగా అడిచి నిద్రలేస్తాడు. నిజానికి రోహిత్ ఇదంతా కలకనే ఉంటాడు. ఇంకా ఉదయం అవడంతో రాధిక అండ్ రోహిత్ అక్కడి నుంచి వెళ్లబోగా ఫ్లాట్ బయటికి వచ్చాక రాధిక తన ఫోన్ ని ఫ్లాట్ లోనే మర్చిపోయాను అని తీసుకోవడానికి మళ్ళీ ఫ్లాట్ లోకి వెళ్తుంది. ఇంకప్పటికే ఇన్స్పెక్టర్ కి స్లో వచ్చి ఉంటుంది. దాంతో ఇన్స్పెక్టర్ రాధికని పట్టుకోవాలి అని చూడగా రాధిక ఇన్స్పెక్టర్ ని కూడా బాల్కనీ నుండి కిందికి తోయడంతో తను కూడా కింద పని చెడిపోతాడు. ఇంకా తర్వాత రాధిక అండ్ రోహిత్ అక్కడి నుంచి ఆటోలో వెళ్తూ ఉండగా రాధిక తన గురించి అనే నిజాలు రోహిత్ కి చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఎందుకంటే రాధిక రోహిత్ ని ఇష్టపడుతూ ఉంటుంది కాబట్టి. నిజానికి రాధిక తన సిస్టర్ సమీక్ష మీద కోపంతో తనని కలవడానికి ఫ్లాట్ కి వస్తుంది. ఎందుకంటే తన భర్త రాఘవ సమీక్ష అండ్ ప్రణీత్ ఫ్లాట్ లో ఉన్నారు అనుకుని ఉంటుంది. నిజానికే రాధికకి రాఘవతో పెళ్ళై ఉంటుంది. అందుకే ప్రణీత్ కి రోహిత్ ని రాఘవాని పరిచయం చేస్తుంది. అసలు రాధిక రాఘవాని ఎందుకు పెళ్లి చేసుకుని ఉంటుంది అంటే సమీక్ష రాఘవాని ప్రేమిస్తూ ఉంటుంది. అందుకే సమీక్ష మీద ప్రతీకారం తీర్చుకోవాలి అనే రాఘవాని పెళ్లి చేసుకుని ఉంటుంది. తర్వాత రాఘవాని తన పేరెంట్స్ నుండి వేరే చేసి సపరేట్ గా కాపురం ఉంటారు. అయితే ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే రాధిక రాఘవాని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా తనకి నచ్చిన వారితో అఫేర్ లో ఉంటుంది. ఈ విషయం కాస్త సమీక్షకి తెలిసి రాఘవకి కూడా చెప్తుంది. దాంతో రాఘవ రాధికతో గొడవ పడతాడు. ఇంకా సమీక్షనే రాఘవకి చెప్పిందని రాధికకి తెలిసి కోపంతో ఈ రోజు సమీక్ష ఫ్లాట్ కి వస్తుంది. అలా రాధిక సమీక్ష మీద సీరియస్ అయి గొడవ పడి ప్రణీత్ ఫ్లాట్ లోని వస్తువులన్నీ పగలగొడుతుంది. రాధిక బిహేవియర్ చూసిన సమీక్ష తనని గొడవ చేయకుండా అక్కడ నుండి వెళ్లిపోమని నువ్వు ఒక సైకోపాత్వి అనడంతో అది విన్న రాధికకి చాలా కోపం వచ్చి అక్కడే ఉన్న కత్తి తీసుకుని సమీక్ష కడుపులో 2 సార్లు పొడుస్తుంది. ఇక్కడే మనకి అసలు రాధికకి సమీక్ష అంటే అంత ఈర్ష ద్వేషం కోపం ఎందుకు చూపిస్తారు. నిజానికి రాధిక అండ్ సమీక్ష పేరెంట్స్ కి ఇద్దరిలో ఎక్కువ సమీక్ష అంటేనే ప్రేమ ఎక్కువగా ఉంటుంది. రాధికని ఇష్టపడేవారే కాదు, ఇద్దరు కవల పిల్లలు అయినా సరే సమీక్ష అంటేనే ఎక్కువ ప్రేమ ఎందుకు చూపేవారంటే ఇద్దరిలో ఒక తేడా ఉంటుంది. అదేంటంటే సమీక్ష రైట్ హ్యాండర్, రాధిక లెఫ్ట్ హ్యాండర్. ఇంకా రాధిక పేరెంట్స్ తను కూడా రైట్ హ్యాండరే కావాలని చిన్నతనంలో
తన లెఫ్ట్ హ్యాండ్నే తాడుతో కట్టేసేవారు. అప్పుడైనా తను రైట్ హ్యాండర్ అవుతుంది అని. కానీ అలా చేయడం వల్ల రాధిక మైండ్ కన్ఫ్యూజ్ అయ్యే విపరీతమైన కోపం వచ్చేది. ఇదే సైడ్ ఎఫెక్ట్ గా మారే రాధికకి కోపం వస్తే తన మైండ్ తన కంట్రోల్ లేకుండా పోయి తను ఏం చేస్తుందో తనకే తెలియదు. ఇదే కారణం వల్లనే సమీక్ష అంటే రాధికకి చిన్నప్పటి నుండి అస్సలు ఇష్టం ఉండదు. తనపై ఈర్ష, ద్వేషం, కోపం పెంచుకుని ఉంటుంది. ఇంకా ఇప్పుడు అదే కోపం వల్ల తనే తన సిస్టర్ సమీక్షని కత్తితో పొడిస్తుంది. కాసేపటికి కోపం తగ్గి చావు బతుకుల్లో ఉన్న సమీక్షని హాస్పిటల్కి తీసుకెళ్లాలని చూడగా అదే టైంకే ఎవరో ఆ ఫ్లాట్ కాలింగ్ బెల్ కొట్టడంతో భయంతో వెళ్లి బాల్కనీలో దాక్కుంటుంది. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అప్పుడు కాలింగ్ బెల్ కొట్టింది ఎవరో కాదు, రోహిత్. తను కూడా లెఫ్ట్ హ్యాండర్ అవ్వడం వల్ల మిస్టేకన్లో 907 కాకుండా 906 ఫ్లాట్ కాలింగ్ బెల్ కొట్టి ఉంటాడు. తర్వాత ఏం జరిగిందో మనం చూసాం. ఇంకా అలా జరిగిందంతా రాధిక రోహిత్ కి చెప్పి నేను ఇప్పుడు పూర్తిగా మారిపోయాను, నువ్వంటే నాకు ఇష్టం, ఇక నీతోనే జీవితాంతం హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నా అని చెప్తుంది. అప్పుడే రోహిత్ అండ్ రాధిక రోడ్ క్రాస్ చేస్తూ ఉండగా అప్పుడే సడన్ గా ఒక లారీ స్పీడ్ గా వచ్చి రోహిత్ గుద్దబోగా రాధిక రోహిత్ ముందుకు తోసి కాపాడుతుంది. అయితే ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే మరొక వెహికల్ వేగంగా వచ్చి రాధికని గుద్దేస్తుంది. దాంతో రాధిక అక్కడికక్కడే చనిపోతుంది. అదంతా చూసిన రోహిత్ ఒక్క రాత్రిలో ఇన్ని ఇన్సిడెంట్ చూసిన తనకే ఇంకా బ్రతకాలి అని లేదు అని మూవీ స్టార్టింగ్ లో చూపించినట్లు సూసైడ్ చేసుకోవాలి అనుకుని ఉంటాడు. ఇంకా అలా రోహిత్ క్రాంతికి తన మనసులో దాచుకున్న బాధ అంతా తనకి చెప్పి తను చనిపోవాలి అనుకున్న డిసిషన్ మార్చుకుంటాడు. అప్పుడే క్రాంతి రోహిత్ నే మరి రాధిక భర్త రాఘవ ఏమయ్యాడని అడగ్గా దానికి రోహిత్ ఎవరికి తెలుసు ఏమయ్యాడో అంటాడు. దానికి క్రాంతి అవునులే, తన భార్య మరొక వ్యక్తితో అఫేర్ లో ఉంది అని, తను మర్డర్స్ కూడా చేస్తుంది అని తెలిసాక ఏ భర్తైనా ఎవరికి చెప్పుకోగలడు, బాధతో చచ్చిపోయినా తప్పులేదులే అంటాడు. అలా క్రాంతి రోహిత్ తో మాట్లాడుతూ తను ఒక ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్ళి నన్ను ఎలాంటి క్వశ్చన్స్ అడగకుండా నువ్వు ఇంట్లోకి వెళ్ళు, నీకొక ముసలాయన ఏడుస్తూ కనిపిస్తాడు, తనతో నువ్వు తన కోపంలో తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు, అయినా కానీ తను ఎప్పుడూ మీతోనే ఉంటాడని ధైర్యం చెప్పు అంటాడు. అది విన్న రోహిత్కి తను అలా ఎందుకు చెప్తున్నాడో అర్థం కాదు. కానీ అలా ఇంట్లోకి వెళ్ళి అక్కడ ఉన్న ఒక ఫోటో చూసి రోహిత్ మైండ్ బ్లాక్ అయ్యి షాక్ లో ఉండిపోతాడు. ఎందుకంటే అక్కడ రాధిక అండ్ తన భర్త ఫోటో ఉంటుంది. ఇప్పటిదాకా రోహిత్ తో మాట్లాడింది ఎవరో కాదు, రాఘవ. నిజానికి రాఘవ సూసైడ్ చేసుకుని చనిపోయి ఉంటాడు. ఇప్పటిదాకా రోహిత్ తో మాట్లాడింది రాఘవ ఆత్మ. రోహిత్ ఏడుస్తూ రాఘవ కోసం వెతుకుతాడు కానీ రాఘవ ఆత్మ అక్కడ కనిపించదు. దాంతో మళ్ళీ తను చనిపోవాలని చూసిన ఆ బిల్డింగ్ పైకి వెళ్ళగా అక్కడే రోహిత్ కి తన ఫోన్ ఇంకా రాఘవ బ్లాస్లెట్ దొరుకుతాయి. ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే నిజానికి రాఘవ ప్రణీత్ అండ్ సమీక్షని కలవడానికి ఫ్లాట్ కి రాగా ఆ ఫ్లాట్ లో అప్పటికే రాధిక రోహిత్ ని చూసి వాడికి కనిపించకుండా దాక్కుని అక్కడ జరిగేదంతా చాటుగా ఉండి చూస్తాడు. అప్పుడే రాఘవకి తన భార్య రియల్ క్యారెక్టర్ ఏంటో అర్థమవుతుంది. తన భార్య ఇలా మరొకరితో అఫేర్ లో ఉంటూ హత్యలు కూడా చేస్తుంది అని చాలా ఎమోషనల్ అయ్యే అక్కడి నుండి వచ్చేసి బిల్డింగ్ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటాడు. అలా హాస్పిటల్లో చావు బతుకుల్లో పోరాడుతున్న రాఘవ ఆత్మ అదే ప్లేస్ నుండి రోహిత్ కూడా సూసైడ్ చేసుకోవడం చూసి తన ప్రాణాలైనా కాపాడాలని తనని ఆపి తన ప్రాణాలు కాపాడడంతో పాటు చనిపోవడం కంటే డిప్రెషన్ తో బ్రతకడం చాలా బెటర్ అని, మనం రైట్ హ్యాండర్స్ అయినా లెఫ్ట్ హ్యాండర్స్ అయినా సరే మనిషిలో ఏం తేడా ఉండదు, మన లైఫ్ మీద హోప్ ఉండి దానికోసం కృషి చేస్తే ఏదో ఒక రోజు నీ జీవితానికి ఒక మంచి ఆపర్చునిటీ దొరుకుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో చావు అనేది ఏదో ఒక రోజు తప్పకుండా వస్తుంది. కానీ చావు కోసం కాకుండా నీ జీవితంలో నువ్వు సంతోషంగా బ్రతికేందుకు ప్రయత్నించు అని నేర్పిస్తారు. దాంతో రోహిత్ చనిపోయిన రాఘవ డెడ్ బాడీని చూసి చాలా ఎమోషనల్ అయ్యి తర్వాత రోహిత్ మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలని అక్కడి నుండి బయలుదేరతాడు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.